రాక్షసుడైనటువంటి హిరణ్యకశిపుని సంహారం అనంతరం నరసింహస్వామి వారు ఉగ్ర రూపంలో ఒక దండకారణ్యం చేరుకుంటారు. అయితే అక్కడే తపస్సు చేసుకుంటున్నటువంటి కొంతమంది ఋషులు స్వామివారిని చూసి శాంతించమని వేడుకుంటారు. అయితే స్వామివారు ఇంతకు శాంతించకపోవడంతో వారు బ్రహ్మ కోసం తపస్సు చేస్తే బ్రహ్మ వారికి ప్రత్యక్షమై స్వామివారి నాభికమలం నందు ఒక గండకి నది నుండి తీసుకొచ్చినటువంటి సాలగ్రామ శిలని ఉంచినట్లయితే స్వామివారు శాంతిస్తారని వారు చెప్పడం జరుగుతుంది. అయితే వారు అక్కడ నుండి స్వామివారికి నాభికమలం నందు ఒక సాలగ్రామాన్ని ప్రతిష్ఠించడంతో స్వామివారు శాంత స్వరూపుడై అక్కడే లక్ష్మీ నరసింహుడిగా వెలుస్తారు. మరి అటువంటి విశిష్టమైనటువంటి లక్ష్మీ నరసింహస్వామి వారి క్షేత్రానికి గురించిన వీడియో ఇప్పుడు మనం చూడబోతున్నాం. మొదటిసారి వీడియో చూస్తున్న వారు తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జాన్కంపేట గ్రామ పరిధిలోని ఒక అటవీ ప్రాంతంలో ఎత్తైన కొండ మీద వెలిశాడు శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారు. జాన్కంపేట్ బస్టాండ్ నుండి సుమారు 2.5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ దేవాలయం. ఇప్పుడు మీకు కనిపిస్తుంది దేవాలయం యొక్క స్వాగత తోరణం. పక్కనే అలీసాగర్ కూడా ఉంది ప్రాజెక్టు. ఇక్కడ నుంచి ఈ రోడ్డు ద్వారా పైకి ఎక్కినట్లయితే కొండ మీదకి చేరుకున్న తర్వాత మనకు దేవాలయం కనిపిస్తుంటుంది. ఇక్కడ వెలిసిన నరసింహస్వామి వారి మహిమలను తెలుసుకున్నటువంటి ఒక జైన మత ప్రవక్త ఈ క్షేత్రాన్ని సందర్శించి ఇక్కడ దేవాలయాన్ని నిర్మించారని, గుడి వెనుక భాగంలో ఒక గురుకులాన్ని కూడా స్థాపించారని, ఆ అన్నవాళ్ళు లభించాయని, ఆ తర్వాత కాలంలో కాకతీయుల కాలంలో ఇక్కడ ఉన్న గురుకులాన్ని శివాలయంగా మార్చడంతో ఈ దేవాలయం శివకేశవ క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. కాకతీయుల కాలంలో ఈ దేవాలయాన్ని మరింతగా అభివృద్ధి పరిచారు. కాకతీయుల కాలంలో అభివృద్ధి చేసినటువంటి దేవాలయం కాబట్టి ఈ కట్టడాలపైన వారి యొక్క శిల్పకళ నైపుణ్యాన్ని మనం చూడవచ్చు. పూర్తిగా రాతితో నిర్మించినటువంటి ఈ దేవాలయ స్తంభాలను ఒకసారి గమనించినట్లయితే ప్రతి స్తంభం మీద కూడా నాగప్రతిమలను మనం ఇక్కడ గమనించవచ్చు. దేవాలయంలో శ్రీ లక్ష్మీ సమేతుడై వెలిసినటువంటి నరసింహస్వామి వారు జైనుల కాలంలో గురుకులంగా ఉండి తదనంతరం కాకతీయుల కాలంలో శివాలయంగా మార్చబడిన నిర్మాణం ఇదే. అంతేకాకుండా ఇక్కడ ఈ ఆలయ క్షేత్రపాలకుడు కూడా శివుడే కావడం విశేషం. శనివారంతో కూడిన అష్టమి కానీ అమావాస్య తిథుల్లో స్వామివారిని దర్శించుకుంటే శని దోషాలు తొలగిపోతాయని ఇక్కడి భక్తుల విశ్వాసం. ప్రతి ఏటా మాఘశుద్ధ అష్టమి మొదలుకొని 5 రోజుల పాటు స్వామివారికి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించబడతాయి. ఈ దేవాలయ ప్రాంగణంలో మరొక ప్రత్యేక ఆకర్షణ అష్టముఖి కోనేరు. కలియుగ ప్రారంభంలో ఈ ప్రాంతంలో తపస్సు చేసుకున్న ఋషులను రాక్షసుల నుండి ఎలాంటి ఆటంకాలు కలగకుండా బ్రహ్మదేవుని ఆజ్ఞతో అష్టదిక్పాలకులు 8 దిక్కుల్లో నిలబడి వారి మధ్యలో నీటిని ఉద్భవింపజేశారని, అందుకే ఈ కోనేరును అష్టముఖి కోనేరు అని పిలుస్తున్నారని చరిత్రకారుల అభిప్రాయం. వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోలు ఇంకా మన ఛానల్లో వస్తాయి కాబట్టి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.